ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనను ఎవరైనను చూపగలిగిన ఎడల దానిని ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరకొనవలెను. ఇది సభంతరికి కూడా చివరి ప్రకటన. సభంతయి కూడా మౌనంగా ఉన్నందున వివాహం చేసుకుంటున్న పెళ్లి కుమారుడు పెళ్లి కుమారునితో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు కదా, ఓకే వినండి. దేవుని మాట ప్రకారముగా కాక మరి ఒక విధముగా జతపరచబడిన వారందరూ దేవుని వలన జతపరచబడిన వారు కారనియు వారి వివాహము దేవుని చిత్తానుసారముగా ఉండదనియు మీరు రూఢిగా తెలుసుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరుభయులను ఉత్తరవాదులై ఉందురు. కాబట్టి మీరు యథావిధిగా మీ ఇద్దరిలో ఎవరికైనా ఏ ఆటంకమైనా ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలెనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నా. ఇది మీ ఇద్దరికి చివరి ప్రకటన. ఆటంకం ఏమన్నా అమ్మ నీకుందా? ఓకే, వెరీ గుడ్. పెళ్లి కుమారునితో పెళ్లి కుమార్తెతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మీరు శ్రద్ధగా వినండి, సమాధానం చెప్పండి. కిరణ్ కుమార్ దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? బాబు మైక్ సౌండ్ పెట్టండి, సెకండ్ మైక్. సౌండ్ సరిపెట్టినైనా ఎక్కువ తీసేయి. ఈమెకే భర్తవై ఉందువా? భర్తనై ఉందును. ఎవరికి? హెప్సిబాకి. వెరీ గుడ్. అమ్మా హెప్సిబా తీసుకో, మైక్ తీసుకో. హెప్సిబా దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినుటకు ఈ పురుషుని భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్యవై ఉందువా? భార్యనై ఉందును. ఎవరికమ్మా? కిరణ్ కుమార్. ఓకే, వెరీ గుడ్. అమ్మాయిని అబ్బాయికి ఇస్తున్న వారు చందు గారు, వారి సతీమణి గారు ముందుకు రండి. అలాగే పెళ్లి కుమారుని తల్లిదండ్రులు జాన్ గారు, మిసెస్ జాన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అమ్మాయి కుడి చేసి అబ్బాయి కుడి చేతిలో పెట్టి ప్రార్థన. మా పరమ తండ్రి, ఈ సమయంలో ప్రియులు జాన్ గారు, వారి సతీమణి గారు వారి కుమార్తె హెప్సిబా యొక్క కుడి చేతిని తీసి కిరణ్ కుమార్ యొక్క కుడి చేతిలో పెట్టి కిరణ్ కుమార్కు అప్పగించి ఉన్నారు. దానికి సాక్షులుగా కిరణ్ కుమార్ యొక్క తల్లిదండ్రులు జాన్ గారు, మిసెస్ జాన్ గారు ఇక్కడ నిలువబడి ఉన్నారు తండ్రి. అలాగే దైవజనులు,
సంఘ విశ్వాసులు అనేక మంది ఇక్కడ చేరి దీన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ సమయములో మీరే వీరిరువురిని కూడా జతపరుచుతున్నామని మేము నమ్ముతూ ఉన్నాం. ఇది మొదలుకొని భార్యాభర్తల అనుబంధముతోనూ అనురాగముతోనూ బిడ్డలిద్దరు కూడా నీలో వర్ధిల్లునట్లు ఆశీర్వదించుమని యేసు దివ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మౌనంగా ఉండండి. బాబు ఓకే, కుడి చేతితో ఆవి వైపు చూడు, ఈ మాటలు చెప్పు. ఈ సమయంలో ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకుంటూ ఉన్నారు. మౌనంగా ఉండండి. అందరూ మౌనం వహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నా. కిరణ్ కుమార్ అను నేను చూడు. కిరణ్ కుమార్ అని నేను, హెప్సిబా అను నిన్ను. హెప్సిబా అనే నిన్ను. నువ్వు హెప్సిబా వైపు చూసి చెప్పాలి ఈ మాటలో. హెప్సిబా నీ వైపు చూడాలి. ఒకరితో ఒకరు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా యథార్థంగా దేవుని సన్నిధానంలో మీ ప్రమాణాలు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి. కిరణ్ కుమార్ అను నేను, కిరణ్ కుమార్ అని నేను, హెప్సిబా అను నిన్ను, హెప్సిబా అనే నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు ఎడబాపువాడు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చేతులు విడిచిపెట్టేసి అమ్మా నీవు పట్టుకో. కిరణ్ కుమార్ కుడి చేయి పట్టుకో. మైక్ దగ్గర పెట్టు. ఇప్పుడు ఈ మాటలు చెప్పు. హెప్సిబా అను నేను, కిరణ్ కుమార్ అను నిన్ను, కిరణ్ కుమార్ అని మిమ్ములను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని? కిరణ్ గారిని ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఉంగరాలు ఉన్నాయా? వెడ్డింగ్ బ్యాండ్స్, దండలు. దండలు, ఉంగరాలు, స్తోత్రాలు,
ఓకే, చాలు చాలు. అమ్మా నువ్వే ఆడు చూడు, వాళ్ళు ఫోటో తీసుకుంటారు చూడు. పట్టు. ఆమేన్. కట్టు. పవిత్రమైన ప్రేమకును పరిశుద్ధమైన వివాహమునకును చిహ్నముగా ఈ సూత్రమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు కట్టుచున్నాను. ఆమేన్. ఆనందమే సంతోషమే నీ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదను,
సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవరామయ్యా నీ దీవెన నీవయ్యా దేవరామయ్యా నీ దీవెన నీవయ్యా దేవరామయ్యా నీ దీవెన నీవయ్యా దేవరామయ్యా నీ దీవెన నీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పవిత్రమైన ప్రేమకును పరిశుద్ధమైన వివాహమునకును చిహ్నముగా ఈ ఉంగరమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు పెట్టుచున్నాను ఆమేన్. ఆర్కెస్ట్రా వారు పాట పాడి ప్రత్యేక గీతం ఆలపించండి. హలో, పెండ్లి కుమార్తె తరఫున యువి భాస్కర్ రావు గారు సాక్షి సంతకం పెడతారు. మందపల్లి వీరరాజు గారు పెండ్లి కుమారుని తరఫున సాక్షి సంతకం పెడతారు. వారు వేదిక వద్దకు రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నారు. ఎదురులంకరించి విచ్చేసినటువంటి ముదునూరి సత్యరాజు గారు, సతీష్ రాజు గారు జడ్పీసీ నెంబర్ గా మన మధ్య ఉన్నారు. వారిని అయిపోలవారం వారిని ప్రేమతో మన మధ్యకి ఆహ్వానిస్తున్నారు. పి డేవిడ్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సూరిబాబు గారు చాలా దూరం నుంచి వచ్చారంటే వారు ఈ సమయంలో ఒక పాట పాడతారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సూరిబాబు గారు అలాగే ఫాదర్ మత్తయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాక్షాత్కు మందపల్లి వీర్రాజు గారు వారిని కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఫాదర్ మత్తయ్య గారు వేదికను అలంకరించండి, గ్రీటింగ్ చెప్పాలి. అలాగే దొళ్ళ నుంచి వచ్చిన ఎస్ జీవరత్నమయ్య గారిని కూడా ప్రేమతో గ్రీటింగ్స్ చెప్పడానికి ఆహ్వానం. రాంబాబు గారు లేరట, మరి పెండ్లి కుమార్తె యొక్క బ్రదరు ఎలీషా గారు వచ్చి పాట పాడతారు. సమృద్ధిగా మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయమును చేసిన దేవా నీకు వందనాలు. ఈ ఉదయ మధ్యాహ్న సమయాల్లో కిరణ్ కుమార్ అలాగే హెప్సిబా వీరిరువురిని కూడా
నీ పరిశుద్ధ సంఘం ఎదుట నీ పరిశుద్ధులైన దైవజనుల ద్వారా వీరిని జతపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇది మొదలుకొని వీరిరువురు కూడా భార్యాభర్తల అనుబంధముతో అనురాగముతో నీ మహిమార్థమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి దంపతులుగా జీవించేటువంటి కృపను శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్త ప్రోక్షణం బిడ్డలిద్దరికీ కూడా శిరస్సు మొదలుకొని అరిపాదముల వరకు అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉన్నాము దేవా. మీ కాపుదలలో, భద్రతలో, సంరక్షణలో, పోషణలో బిడ్డలిద్దరిని కూడా పెంచుమని, నడిపించుమని, ఆశీర్వదించుమని ప్రార్థన చేయించు ఉన్నాం. వీరిరువురి మనస్సులు, ఆత్మలు, శరీరములు ఏకమై నిన్ను మహింపరచునట్లుగా, ఘనపరచునట్లుగా మీ కృపను వీరిపై కృమ్మరించమని వేడుకొనుచు ఉన్నాము దేవా. అలాగే ఇరువురి కుటుంబములను కూడా ఏకం చేయండి. ఇరువురి సంఘములను, సేవా పరిచర్యలను మీ మహిమార్థమై వర్ధిల్ల చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించుమని, ప్రత్యేకంగా పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన బిడ్డలిద్దరిని కూడా హెప్సిబాను, కిరణ్ కుమారును మీరు ఆశీర్వదించి ఫలభరితమైన విజయవంతమైన క్రైస్తవ భక్తి జీవితం ఈ బిడలకు దాయిచేయమని యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరిద్దరూ లేచి నిలబడండి. పట్టుకోండి. కిరణ్ కుమార్ అలాగే హెప్సిబా వీరిరువురు కూడా